పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి 5 వచనాలను చదువుతున్నాను. దయచేసి బైబిల్ తీసి అందరూ కూడా వాక్యాన్ని చూడాలని మనవి చేస్తా ఉన్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు నేను చదువుతాను. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొనుచు వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎదుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేతును. చిన్న ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, నీ గొప్పదైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయం ప్రభువా, నీ వాక్యం దగ్గర మేము వస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకుని ప్రభువా, నాకు దినానికి కావాల్సినటువంటి, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేసి మీరే మహిమను పొందమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకంగా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వారికి కూడా ఈ క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ఫుల్ సంఘ పక్షాన ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ మాటలను 1 నుంచి 5 వచనాల్లో ఉన్నటువంటి ఆ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తా ఉన్నా. ప్రాముఖ్యంగా నా అంశం ఏమిటంటే, అక్కడ దేవుని యొక్క ప్రేమను గురించి నేను చెప్పాలని ఆశిస్తా ఉన్నాను. ఇక్కడ దానికంటే ముందుగా ప్రేమ గురించి మనం తెలుసుకోకముందు ఎఫెసీ సంఘము ద్వారా ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నటువంటి కొన్ని విషయాలు. ఏ సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు? ఎఫెసీ సంఘం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘాన్ని ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే,